టీడీపీ జనసేన బీజేపీ కూటమిలో టికెట్ల ముసలం చల్లారేలా కనిపించడం లేదు. టికెట్ల కేటాయింపులో న్యాయం జరగలేదని ఎక్కడికక్కడ తెలుగు తమ్ముళ్లు నిరసనలు ర్యాలీలతో రోడ్డెక్కారు. టీడీపీ ప్రకటించిన ఆఖరి జాబితాపై పార్టీలో అసంతృప్తి వెల్లువెత్తింది. అభ్యర్థులను మార్చాలంటూ ఫ్లెక్సీలు చించుతూ కరపత్రాలు తగులబెట్టారు. అనంతపురం అర్బన్ స్థానంలో సీనియర్ నేత ప్రభాకర్ చౌదరిని కాదని దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్కు టికెట్ కేటాయించారు. ఈ నేపథ్యంలో గుంతకల్లు, అనంతపురం నియోజకవర్గాల్లో అసంతృప్తి జ్వాలలు రగులుకున్నాయి. అనంతపురం అర్బన్లో తన పేరు లేకపోవడంతో ప్రభాకర్ చౌదరి అసంతృప్తికి గురయ్యారు. దీంతో తన అనుచరులు స్థానిక రామ్నగర్లోని పార్టీ కార్యాలయంలో ఫర్నిచర్ను బయటపడేసి నిప్పుపెట్టారు. దీంతో ఫర్నిచర్ మొత్తం మంటల్లో కాలిబూడిదైంది. పోలీసులు, ఫైర్ సిబ్బంది వెంటనే స్పందించి మంటలను ఆర్పివేశారు. ఫ్లెక్సీలు, ఫోటోలు, కరపత్రాలు మంటల్లో కాలిబూడిదయ్యాయి. పాడేరు టికెట్ సీనియర్ నేత ఎంవివి ప్రసాద్కు కేటాయించకపోవడంపై శుక్రవారం కొయ్యూరులో టీడీపీ శ్రేణులు ఆందోళన చేపట్టారు. టీడీపీ ఫ్లెక్సీలను తగలబెట్టారు. చీపురుపల్లి టికెట్ను కిమిడి కళా వెంకట్రావుకు కేటాయించడంతో ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు కిమిడి నాగార్జున అసహనం వ్యక్తం చేశారు. ఎంతో కష్టపడి పనిచేసిన తనను కాదని వేరే ఎవరినో తెచ్చిపెట్టాల్సిన పనేముందని ప్రశ్నించారు. భవిష్యత్ కార్యాచరణ 2 రోజుల్లో వెల్లడిస్తానన్నారు. చంద్రబాబు నాయుడు గారిని నమ్మి 5 సంవత్సరాలు ప్రతిపక్షంలో పోరాటం చేశాం. ఆస్తులు అమ్ముకొని 5 ఏళ్లలో ఖర్చు పెట్టి హెడ్ క్వార్టర్లో పనిచేశాం. కానీ ఫలితం ఏంటి అనేటువంటిది కష్టించేవానికి దీంట్లో ప్రయోజనం లేదు. ఇదొక ప్రైవేట్ లిమిటెడ్ పార్టీగా తయారైంది అనేటువంటి భావన అందరిలో ఏర్పడుతోంది. నేనైతే ఇంకా క్షవరం అయిపోయింది. నాకు రాజకీయాల దగ్గర నుంచి చూశాను. కష్టపడితే ఏదో ప్రతిఫలం ఉంటుందని చెప్పి అనుకున్నాము. గెలిపోవటముల మాట పక్కన పెడితే అందరికీ స్ఫూర్తిగా పోరాటం చేశామంటే ఏదో మంచి జరుగుద్ది అనేది అనుకున్నాము. మరి మాకు క్షవరం అయింది. మాకు క్షవరం చేసి మరీ చూపించారు. కాబట్టి నేను ఎప్పుడూ ఒకటేనండి, నేను నా డెసిషన్ ఏదైనా కానివ్వండి, నా మనసుకి ఏది తడితే నేను అది చేస్తాను. ఈ రోజు నేను రాజీనామా చేయడం అనేది జరిగింది. నాగార్జునకి వ్యక్తిగత సమస్య ఉంది, అందుకోసమని చెప్పి సీట్ ఇవ్వలేదు అని చెప్పేసి డైలాగ్ అంటే అనేవచ్చు. అది చేస్తే నేను కూడా మాట్లాడాల్సిన కొన్ని ఉంటాయి.